రైట్. మనం చూసుకున్నట్టయితే 'సుధీర్' మూవీ 'గోట్' అనే సినిమా అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుంది. సినిమా ఇప్పుడే ప్రమోషన్ చూసుకున్నట్టయితే స్టార్ట్ అయినాయి. సో, ఆ మూవీ నుంచి అయితే నితిన్ గారు అయితే ఉన్నారు యాక్టరు. అండ్ 'అమ్మాజీపేట' అనే మూవీ నుంచి అయితే ప్రజలకి చాలా దగ్గరయ్యారు. ఒకసారి అయితే ఆ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. హాయ్. చెప్పండన్న 'గోట్' సినిమా గురించి చెప్పాలంటే? అంటే నాకు వన్ లైన్ చెప్పారు. వన్ లైన్ చెప్పినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ ఫన్ ప్లస్ థ్రిల్లర్ మోడ్ 2 ఉన్న ఒక కైండ్ ఆఫ్ మూవీ. అండ్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో సేమ్ అంబాజీపేట క్యారెక్టర్ లాంటి ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఒక వెరీ క్రూయల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఒక 'సుధీర్' గారి సినిమా 'సుధీర్' గారు లేకుండా ఈవెంట్ చేయడం ఫస్ట్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. సో, ఇదంతా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఆమ్, నాకు ఈ నేను ఈ సినిమాలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ ఇష్యూస్ గురించి ఏం తెలియదండి. సో నన్ను పిలిచారు, కథ చెప్పారు, నాకు కథ నచ్చింది, దాంట్లో క్యారెక్టర్ నచ్చింది, నేను చేశాను. సో ఆ మూవీలో షూట్ స్టార్ట్ అయిన తర్వాతనే నాకు ఈ ఇష్యూస్ అంతా ఉంది అని తెలిసింది. అది సార్ట్ అవుట్ చేస్తారండి. లైక్ ఇట్స్ అన్ ఇంటర్నల్ ఇష్యూ. ఐ థింక్ సుధీర్ గారు, ప్రొడ్యూసర్ గారు విల్ సిట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. సో నాకు సుధీర్ గారితో కాంబినేషన్ లేదు. సో ఐ డోంట్ నో అబౌట్ ద ప్రాబ్లమ్. నాకు డీటెయిల్స్ తెలియదు. ఓకే. టైటిల్ గూడా ఒక డిఫరెంట్‌గా కనిపిస్తుంది 'గోట్.' అసలు టైటిల్ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. స్టోరీ గూడా డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఏం చెప్తారు? స్టోరీ ఒక ఫన్ అండ్ థ్రిల్లర్ 2 కలిసిన ఒక జానర్ లో ఉంటది. టైటిల్ నాకే సర్ప్రైజ్ యాక్చువల్లీ. నేను లైక్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నాకు కూడా ఇదే టైటిల్ అని తెలిసింది. సో ఇట్స్ గుడ్ టైటిల్ కదా, చాలా క్యాచీగా ఉంది. సో లెట్స్ సీ. చాలా ఎక్సైట్‌మెంట్‌తో అయితే ఎదురు చూసాము. 'సుధీర్' గారు వస్తారేమో అనేసి 'గోట్' సినిమా చాలా డేస్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ నుంచి బయటకొస్తాడేమో అనేసి మేము అనుకున్నాం. ఇంత కాంట్రోవర్సీ అవుతుందని మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఓవరాల్‌గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? హీరో అండ్ కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలన్నా? నేను వర్క్ చేసిన వరకు ఐ వాస్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. ఈవెన్ ద డైరెక్షన్ టీమ్ కానీ అందరూ లైక్ ఒక టీమ్ లా వర్క్ చేశారు. నేను జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ ఇష్యూ అంతా జరిగి వాళ్ళు మళ్ళీ రీరైట్ చేసిన ఒక క్యారెక్టర్ నేను చేశాను. సో నేను జాయిన్ అయిన తర్వాత అయితే ద ఫిల్మ్ వాజ్ రియలీ గుడ్. దాని ముందు ఏం జరిగింది అనేది నాకు క్లారిటీ లేదు. ఓకే. ఎనీవేస్ ఈ ప్రాజెక్ట్ పక్కకు పెట్టుకున్నట్టయితే 'అంబాజీపేట' నుంచి అయితే మీరు ప్రజలకు చాలా దగ్గరయ్యారు. సో, నెక్స్ట్ సినిమాలు గూడా ఇదే కంటిన్యూ చేసి మంచి మరో యాక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దొరికాడనేసి చాలామంది అనుకున్నారు. కానీ గ్యాపు ఇది ఆపర్చునిటీ రాకపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకొస్తున్నాయి గ్యాప్స్ అనేది? లేదు. సీ నాకేమనిపించిందంటే గ్యాప్ అయితే రాలేదు. నేను బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా 4 మూవీస్ షూట్ జరుగుతుంది. బట్ 'అంబాజీపేట' లాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ మళ్ళీ నాకు పడలేదు. మధ్యలో 'నరుడు బతుకు నటన' అని ఒక మూవీ చేశాను. దాంట్లో ఐ డిడ్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. బట్ సో 2 వచ్చింది. నాకు ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి. కొంచెం టైం పడతది. సో నేను వెయిట్ చేస్తున్నాను ఒక మంచి క్యారెక్టర్. ఇప్పుడు 'కథకళి' అని ఒక మూవీ చేస్తున్నాను. దాంట్లో కూడా వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. 'అంబాజీపేట' లాంటి క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఐయామ్ డూయింగ్ క్యారెక్టర్. నాకు క్యారెక్టర్స్ రావట్లేదని నాకు అనిపియట్లేదు యాక్చువల్లీ. సో, ఓవరాల్‌గా అయితే ఆల్ ద బెస్ట్ అండి. 'గోట్' సినిమాతో గూడా మంచి బ్రేక్ రావాలనేసి కోరుకుంటున్నాం. థాంక్ యూ.